జై భారత్ జయరాజన్ నమస్కారాలు తెలియజేస్తూ తోటి భారతీయులందరికీ నేను చెప్పబోయేది ఏంటంటే, ఇటీవల ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో కాన్పూర్ అనేటువంటి గ్రామంలో ఒక 70 సంవత్సరాల వయసు కలిగినటువంటి ముస్లిం యొక్క మత పెద్ద ఇతను ఏం చేశాడు అంటే, ఇతని పేరు ఏంటంటే మౌలానా ముఖ్తార్ అనేటువంటి ఇతను 70 సంవత్సరాల వయసు. ఒక 7 సంవత్సరాల అమ్మాయిని, ఆ పక్కింటి అమ్మాయిని తీసుకుని చాక్లెట్లు ఇస్తానని చెప్పేసి ఇంట్లోకి తీసుకెళ్ళి ఆ అమ్మాయిని బలవత్కారం చేయబోయాడు. ఇది దరిద్రం. వీడు మత పెద్దండి. ఈ దరిద్రుడిని, ఈ పిల్లని ఎందుకు ఇంట్లో, ఈ ఒంటరిగా ఉంటాడంట, ఈ పిల్లని ఎందుకు ఇంట్లోకి తీసుకెళ్తున్నాడు అని అక్కడ పక్కన ఉన్న నాలంటాడు ఆవిడ చూసి వెంటనే వచ్చే కిటికీ దగ్గర నుంచి ఒక కెమెరా పెట్టి అక్కడ ఏంటనేది తను చేయటం జరిగింది. అమ్మాయిని వీడు బట్టలు ఇప్పేసి ఆ అమ్మాయిని అక్కడ పాడు చేయాలని చూసినటువంటి సందర్భంలో ఇతను సెలతోటి ఫోటోలు తీసి కెమెరా పెట్టి ఆ చుట్టూ ఉన్న వాళ్ళందరినీ కేకలు పెడితే అందరూ రావటం, వచ్చిన తర్వాత ఈ తలుపులు బద్దలు కొట్టి లోపలికి వెళ్ళేటప్పటికి వీడు బట్టలు లేకుండానే ఉన్నాడు. పరిస్థితి అది. ఆ పరిస్థితుల్లో వాడిని బయటికి లాక్కు రావటం జరిగింది. మరి తీసుకొచ్చిన తర్వాత బయటికి తీసుకొచ్చి పోలీసులను రప్పించడం ఇవన్నీ జరిగినప్పుడు, నా బుద్ధి గడ్డి తింది, నేను తప్పు చేశాను, నన్ను క్షమించండి, నన్ను పోలీసులకు అప్పచెప్పొద్దని చెప్పేసి వీడు అక్కడ వేడుకుంటూ ఉన్నాడు. మరి నేను ముస్లిం పెద్దలను అడుగుతూ ఉన్నాను, ముస్లిం పెద్దలు అనేదిగా ఖురాన్ భక్తుల్ని నేను అడుగుతూ ఉన్నాను, మరి ఖురాన్లో ఇలాంటివన్నీ రాసున్నాయా? ఖురాన్ ఇదే చెబుతుందా? ఖురాను ఆడపిల్లలంటే విలువ లేకుండా, ఆడదంటే గౌరవం లేకుండా మీ ఖురాన్లో చేయమని చెబుతుందా? ఆడవాళ్ళకి మీరు ఇచ్చే విలువేంటి? వీడికి ముదు మనవరాలు అయ్యేటువంటి ఇలాంటి పిల్లని రేపు చేయమని వీడు పెద్ద కదా, ముస్లిం మత పెద్ద. ఈ పెద్ద మరి ఖురాన్ చదివి 70 సంవత్సరాల వయసు అంటే ఎంతో చదివి ఉంటాడో ఖచ్చితంగా, మరి ఎన్నోసార్లు ఖురాన్ పఠనం చేసి ఉంటాడు. మరి ఖురాన్లో ఇలాంటివే చెబుతుందా? మరి ఖురాన్ అనేటువంటి గ్రంథం పవిత్ర గ్రంథం అయితే అపవిత్రమైన కార్యక్రమాలు ఎందుకు చేస్తున్నారు? ఎందుకు అనేక మంది మీ వల్ల ప్రజలు చంపబడుతున్నారు? మీ వల్ల అనేక మంది విధ్వంసానికి గురవుతున్నారు. మీ విధ్వంసానికి గురవుతున్నారు. మీరు అనేక మందిని రేపులు చేస్తున్నారు. అనేక చోట్ల బాంబులు పెట్టి ఉగ్రవాదులుగా తయారై బాంబులు పెట్టి అనేక విషయాల్లో ప్రపంచంలోనే భయభ్రాంతులకు గురి చేసేటువంటి ఏదైనా కమ్యూనిటీ ఉందంటే అది ఇస్లాం కమ్యూనిటీ అని చెప్పేసి ప్రజలందరూ ప్రజలందరికీ తెలిసిన విషయం ఇది. అంతే కాబట్టి ఎందుకు ఈ రకమైనటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు? మీకు సిగ్గు అనిపించట్లేదా? ఇది అవమానం అనిపించట్లేదా? మరి మీ గ్రంథంలో ఎలాంటివి రాసి ఉంటే కనుక ఈ గ్రంథాన్ని ఎందుకు మీరు పఠనం చేస్తున్నారు? అది మానవ జీవితానికి మంచిది కాదు కదా, మానవ జీవన విధానానికి మంచిది కాదు కదా. ఒక గ్రంథం అనేది ప్రేమామృతాన్ని చాటి మనిషికి పంచేలాగా, చాటి మనతో పాటు ఉన్నటువంటి జీవరాశులకి అన్నిటికీ కూడా ప్రేమను పంచేలాగా ఆ గ్రంథం మార్గదర్శనం చేయాలి. కానీ ప్రాణాలు తీయమని చెప్పేసి గ్రంథంలో ఉంటే కనుక ఆ గ్రంథాన్ని మీరు ఎందుకు పఠనం చేస్తున్నారో కూడా మీరు చెప్పవలసినటువంటి అవసరం ఉంది. ఒకసారి పెద్దలందరూ ఆలోచించుకోవాలి. ముస్లిం పెద్దలు ఇది కరెక్ట్ కాదని చెప్పేసి, ఇది మంచి పద్ధతి కాదని చెప్పి మనం బతకాలి, మన పక్కనున్న వాళ్ళు బతకాలి, మనతో ఉన్నటువంటి జీవులు బతకాలి. ఈ భూమి మీద ప్రతి జీవి కూడా హక్కు ఉంది, మనకే కాదు హక్కు ఉంటారు. అది కాబట్టి మతం తీసుకోమని మత ప్రచారాలు చేయటం, లేకపోతే మతం తీసుకోకపోతే చంపేస్తామని, లేదంటే అనేక రకాలుగా మీరు చేసేటువంటి కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ప్రజలకు నచ్చేవి కాదు, భగవంతుడు కూడా హర్షించేవి కాదు. అంతే కాబట్టి జాగ్రత్తగా ఒక్కసారి మీరందరూ పరిశీలించుకుని సరైనటువంటి మార్గంలో నడవడానికి ప్రయత్నం చేస్తారని చెప్పి నేను అదే గ్రంథంలో అయ్యి ఉంటే కనుక ఆ గ్రంథం
ఆ గంధానికి ఒక నమస్కారం చెప్తే బాగుంటుందని చెప్పేసి సందర్భంగా కోరుతూ మరి మీ అందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ మార్పు రావాలని చెప్పేసి కోరుతూ నేను మీ అందరినీ కోరుతూ మరి ఇలాంటి సంఘటనలు జరుగుతున్నటువంటి పరిస్థితులు తీసుకొస్తున్నటువంటి ఈ సమాజాన్ని ఇతర సమాజం మొత్తం అంతటా కూడా ఎక్కడికెక్కడ వీళ్ళపైన కన్నేసి ఉంచవలసినటువంటి అవసరం ఉంది. మన పిల్లల్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది, తల్లులను కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. అంతే కాబట్టి ఎక్కడికక్కడ అనేక మంది అమ్మాయిలు జిహాదీ పేరు మీద రకరకాలుగా దేశం దాటిస్తున్నారనేది తెలుస్తుంది. అనేక మంది అమ్మాయిలు ఏమవుతున్నారో తెలియట్లేదు. మరి ఎటువంటి పరిస్థితుల నుంచి మనం ఎన్నాళ్ళు మనం కాపాడుకోవాలి. కాబట్టి ఏంటంటే మన పక్క మన దగ్గరలో కానీ మన ఏరియాలో కానీ మన ప్రాంతంలో కానీ ఎలాంటి మూర్ఖులు ఉన్నట్లయితే కనుక ఈ మూర్ఖుల్ని ఖచ్చితంగా పట్టుకుని ఖచ్చితంగా అక్కడ మామూలుగా ఏదైతే కూడలు ఉంటుందో ఆ కూడల్లోనే చెట్టు కట్టేసి వాడిని ఒక్కొక్క నరం కోసి చంపేయటానికి ప్రజలు సన్నద్ధం అవ్వాలి. ఆ పరిస్థితికి కోర్టులు కేసులు కాదు, ఖచ్చితంగా ప్రజల రియాక్షన్ ఉండాలి. ఆ రకంగా ప్రజలు కూడా అందరూ సన్నద్ధం అవ్వాల్సిన అవసరం ఉందని చెప్పేసి ఇటువంటి మూర్ఖులు ఏ మతంలో ఉన్నా ఏ కులంలో ఉన్నా కానీ ఇటువంటి మూర్ఖులపైన ఖచ్చితంగా శిక్షలు ప్రజలు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. లాండ్ ఆర్డర్లు ఇవన్నీ కూడా మనకు అవసరం. ఖచ్చితంగా శిక్ష ఇవ్వాల్సినటువంటి స్థానికంగానే వీళ్ళు శిక్షించవలసినటువంటి అవసరం ఉందని చెప్పేసి ఈ సందర్భంగా ప్రజలందరూ ఆ రకంగా సన్నద్ధం అవ్వాల్సిన అవసరం ఉందని చెప్పేసి కోరుతూ చాలా తీసుకుంటున్నాను. జై భారత్, జై హింద్. ఈ వీడియో 10 మందికి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయమని కోరుతూ చాలా తీసుకున్నాను. జై భారత్, జై హింద్.